హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫిష్ పులుసు ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ ఫిష్ని మంచిగా కడుక్కోండి. ఒక 3-4 టైమ్స్ అయినా రాక్ సాల్ట్ వేయండి, అంటే దొడ్డుప్పు వేసి మంచిగా కడుక్కోండి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోండి. ధనియాలు, పట్ట, సాజీరా, ఇలాచి వేసి మంచిగా కలుపుకోండి, అంటే ఫ్రై చేసుకోండి. చిన్న ఫ్లేమ్ పెట్టుకోండి, మాడిపోతాయి, లేదంటే మసాలా మాడిపోతే వేస్ట్, అసలుకి మంచి స్మెల్ రాదు. మంచిగా ఫ్రై చేసుకోండి. అది రోస్ట్ అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అరోమా వచ్చినప్పుడు ధనియాలు మాత్రం మంచిగా వేయించుకోండి. అదంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేయించుకోండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేవారికి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేవారికి వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న మసాలా అండ్ ఇది రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్ అనేది కంపల్సరీ మనకి. తర్వాత ఒక గిన్నె పెట్టుకోండి, ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి వేయండి దాంట్లో. ఇవి మంచిగా ఫ్రై కావాలి. తర్వాత ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోండి. పసుపు, ఉప్పు వేసుకోవాలి. తర్వాత టమాటో వేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకోండి. తర్వాత సాల్ట్ వేసుకోండి. ఈ టమాటో అనేది మంచిగా మగ్గాలి, ఆయిల్లో మంచిగా వేగాలి. ఒక్కసారి మూత పెట్టుకోండి. టమాటా మగ్గిన తర్వాత, అంటే హాఫ్ బాయిల్ అయినా కూడా ఏం కాదు, కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత మనము ఫ్రై అంటే మిక్సీ పట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసేయాలి. వేసేసి ఒకసారి కలిపి కొంచెం కారం వేయండి. కారం మీకు తగినంత వేసుకోండి. తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసి ఒకసారి కలుపుకోండి. మసాలా ఏదైనా పచ్చివాసన ఉన్నా కూడా పోతుంది, ఉండదు మ్యాక్సిమం, ఎందుకంటే మనం అన్నీ వేయించుకొనే చేస్తాం కాబట్టి. కారంలో కూడా కొంచెం పచ్చి తేమ అనేది ఉంటుంది కాబట్టి అది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని దీంట్లో పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఆయిల్లో మంచిగా మగ్గుతుంది. తర్వాత చింతపండు పులుసుని వేసేయండి. చింతపండు పులుసు కూడా మంచిగా మరగాలి. మరిగిన తర్వాత ఫిష్ పీసెస్ తీసుకొని మెల్లగా డ్రాప్ చేసుకోండి. ఒకటేసారి అన్నీ వేయకండి, మెల్లమెల్లగా డ్రాప్ చేసుకోండి. ఫిష్ ఎప్పుడైనా పెద్ద గిన్నెలో వండుకుంటేనే బాగుంటుంది దాని టేస్ట్. మనం కడాయిలో వండుకున్నా, ఇంకా వేరే దాంట్లో వండుకున్నా మంచిగా ఉండదు. బిర్యానీ అయినా, ఇదైనా, ఫిష్ అయినా ఇట్లాంటి గిన్నెలోనైతేనే మంచిగా వస్తుంది. ఒకసారి కలుపుకొని కొరియాండర్ పౌడర్ ఇంకా గరం మసాలా పౌడర్ వేసుకోండి ఒకసారి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి
ఒకసారి మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఫిష్ అనేది. తర్వాత కొరియాండర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన ఫిష్ పులుసు రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్